హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, 70,000కి పైగానే మీకు శాలరీ వస్తుంది. అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్లీట్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి అయితే తెలుస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న 13,000కి పైగా పర్మనెంట్ క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సంస్థలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల పేర్లు ఏంటి అంటే మనకి ఆఫీసర్స్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో మీకు ఇనీషియల్గా 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్ గ్రేడ్ 2గా పిలవడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ 40,000 వరకు పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పే స్కేల్ అనేది 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, పర్క్విసైడ్స్ అండ్ అలవెన్సెస్ అండ్ ఇంకా హౌస్ రెంట్ అలవెన్సెస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, కేఫ్టేరియా సిస్టమ్, కంపెనీ అకామిడేషన్ కానీ సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కువ టైం అయితే లేదు, ఎందుకంటే చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఈ నోటిఫికేషన్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th September వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.bemlindia.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఇక ఎగ్జామినేషన్లో ఏంటంటే రెస్పెక్టివ్ డొమైన్ అంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంతేకాకుండా రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే ఇక్కడ చూడండి సబ్సిక్వెంట్ అసెస్మెంట్ అనేది పెట్టేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే వాళ్ళే మెన్షన్ చేశారు. జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది చేసే ముందు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇక్కడ చెక్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది చేసుకోండి. మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ కలర్డ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అలాగే 10th స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ సెల్ఫ్ అటెస్టెడ్. అంటే ఇక్కడ గమనించండి, సో మీరు 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, అది మీరు జిరాక్స్ తీసుకోండి, దానిపైన మీరు సిగ్నేచర్ పెట్టేసి అది అప్లోడ్ చేయాలి. అలాగే 12th స్టాండర్డ్ కూడా సేమ్. అలాగే మీరు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్ ఎలాంగ్ విత్ సిజిపిఏ కన్వర్జేషన్ ఫార్ములా అని చెప్పేసి ఇచ్చారు. యాజ్ అప్లికబుల్ అంటే ఇది కంపల్సరీ కాదు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా డీటెయిల్డ్ రెజ్యూమే కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ కార్డ్ అంటే ఇక్కడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అప్లోడ్ చేయాల్సి, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ అనమాట. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి, మీకు ఈజీ అయితే అవుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ సంస్థకి సంబంధించి ఇక్కడ చూడండి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్, అలాగే
మెట్రో రైల్ కోచెస్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వాటిలో ఈ సంస్థ అనేది వర్క్ చేస్తుందన్నమాట. రైల్వే సంబంధిత శాఖ అని చెప్పుకోవచ్చు. సో ఈ సంస్థ నుంచి మనకి పర్మనెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. టోటల్గా మనకి 100 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ గ్రేడ్ 2 ఆఫీసర్స్కి సంబంధించి మెకానికల్ విభాగంలో 90 ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 10 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం ఏమో 29 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అయితే ఎవరు ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మీరు మినిమం 60% మార్కులతో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ అంటే మెకానికల్ విభాగంలో పోస్టులకి మీరు సంబంధిత విభాగంలో మెకానికల్ అంటే బీటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అది కూడా అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ఎవరైతే మంచి సంస్థలో పనిచేయాలి, అది కూడా రైల్వే సంబంధిత శాఖలో పనిచేయాలి, పర్మనెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి బాండ్ కూడా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇదే సంస్థలో వర్క్ చేస్తాము అన్నట్లుగా ఆ బాండ్ పైన మీరు సైన్ పెట్టాలి. ఎటువంటి అమౌంట్ అనేది కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే మీరు అక్కడ మెన్షన్ చేసినటువంటి టైం లిమిట్ వరకు కూడా ఈ సంస్థలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్లుగా మీరు అక్కడ సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చేసాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ KPS/18/2025 అని చెప్పేస్తుంది కదా. సో దీనిపైన ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు, 12th సెప్టెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ అవి మీరు ఫిల్ చేసేసి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేయాలి. సో ఈ విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి రైల్వే సంబంధిత శాఖ అయినటువంటి BML లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి అవకాశం, వేకెన్సీస్ కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. సో డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.